నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ కు జనాదరణ వైసీపీలో జోష్ పెద్దిరెడ్డికి పెరిగిన ప్రాధాన్యం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను మందలించిన జగన్ ఉక్కు కోసం టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామా ఉత్తరాంధ్ర మర్చిపోయారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ వైసీపీలో జోష్ నింపుతోంది జగన్ ఎక్కడికి వెళ్ళినా జనమే జనం గుంటూరు జైల్లో నందిగం సురేష్ను పరామర్శించడానికి వెళ్ళగా జనం పోటెత్తారు తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం వెళ్ళినా అదే ఆదరణ 3 నెలల క్రితం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్కు భారీ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం టీడీపీలో అసహనం పెంచుతోంది వైఎస్ జగన్ మాస్ లీడర్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎప్పుడూ జనంలోనే ఉండేవారు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి నిత్యం ప్రజల మధ్య గడిపారు తానున్నాననే భరోసా కల్పించారు అయితే సీఎం అయిన తర్వాత తాడేపల్లి నివాసం నుంచి బయటికి రాకపోవడంతో జనానికి కోపం వచ్చింది కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే సభలకు హాజరయ్యేవారు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నానని ఇక వారు నేరుగా కలవాల్సిన అవసరం లేదనే భ్రమలో ఆయన ఉండిపోయారు తానొక మాస్ లీడర్ అనే సంగతిని జగన్ మర్చిపోయారు కేవలం సంక్షేమ పథకాల్ని నిబద్ధతతో అమలు చేస్తే సరిపోదని పరిపాలన అంటే ఇతరత్ర అంశాలు ఉంటాయని ఆయన విస్మరించారు ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు ఓటమి తర్వాత ఆయనకు తత్వం బోధపడింది ఆయనకు ఓటమి పాఠాలు చెప్పింది దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా జనంలోకి వెళ్ళడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శించడానికి 2 సార్లు వెళ్లారు వరద బాధితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు జగన్తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు జగన్ నెల్లూరు వెళ్ళినా అదే ఆదరణ జగన్కు లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది ఓడిపోయామే తప్ప జగన్కు మళ్ళీ ఆదరణ లభిస్తోందన్న భరోసా వైసీపీ శ్రేణుల్లో కలిగింది మళ్ళీ మనదే ప్రభుత్వం అనే ధీమా రోజు రోజుకి పెరుగుతోంది వైసీపీ కోణంలో చూస్తే ఇంతకంటే నైతిక స్థైర్యం ఏం కావాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఎన్నికల్లో వైసీపీ 11 ఎమ్మెల్యే 4 ఎంపీ స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే వీటిలో పెద్దిరెడ్డి కుటుంబానిది కీలక భాగస్వామ్యం ఉంది పొంగును నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి తమ్మళ్లపల్లె కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందడం విశేషం ప్రజాదరణ కలిగిన కుటుంబం కావడంతో పెద్దిరెడ్డికి జగన్ సముచిత స్థానం కల్పించారని స్పష్టమవుతోంది పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పెత్తనం ఎక్కువైందనే విమర్శ పార్టీలో అంతర్గతంగా ఉంది అలాగే ఎన్నికల్లో తమ ఓటమికి పెద్దిరెడ్డి కారణమని వైఎస్ జగన్కు కొందరు వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు ప్రత్యర్థులకు పెద్దిరెడ్డి ఆర్థిక సాయం అందించారనే ఫిర్యాదులు కూడా లేకపోలేదు అయితే పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో ఫిర్యాదులకు జగన్ విలువ ఇవ్వలేదని అర్థమవుతోంది ఇదే సందర్భంలో పెద్దిరెడ్డి తనపై ఫిర్యాదులు విమర్శలపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేలా నడుచుకున్నానా లేదా అనేది తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాకపోతే భారీగా నష్టపోయేది తామే అని పెద్దిరెడ్డికి తెలియంది కాదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం పెద్దిరెడ్డి కుటుంబమే టార్గెట్ అయింది చివరికి సొంత నియోజకవర్గానికి కూడా పెద్దిరెడ్డిని వెళ్లకుండా టీడీపీ శ్రేణులు ఎలా వ్యవహరిస్తున్నాయో అందరికీ తెలిసిందే కావున పెద్దిరెడ్డి తన పెద్దరికంతో అందరినీ కలుపుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ అలాగే ఇతర ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది నియోజకవర్గాలకు దూరంగా ఉండడంపై ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మందలించినట్టు తెలిసింది జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసే క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే ఎమ్మెల్యేలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా నియోజకవర్గాలకు అంటే ప్రజలకు దూరంగా ఉండడాన్ని ఆయన తప్పుపట్టారని తెలిసింది ఇలాగైతే మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తామని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం దీంతో ఇకపై జనంలోనే ఉంటామని జగన్తో వారు అంటున్నారని తెలిసింది ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉంటే ఎప్పటికీ వాళ్లకు దగ్గర కాలేమని జగన్ హితబోధ చేసినట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు వైసీపీ పోయిన తర్వాత ఆ పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు కూటమి అధికారంలో ఉండడం ఇంతలోనే యాక్టివ్ అయితే తమపై వ్యవస్థలతో దాడి చేస్తారనే భయం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది దీంతో కొత్త ప్రభుత్వానికి 1-2 ఏళ్ల సమయం ఇవ్వాలనే ఆలోచనల్లో వైసీపీ నేతలు ఉన్నారు అయితే జగన్ వాదన వేరేలా ఉంది కూటమి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన పని లేదని
వాళ్లకు దూరంగా ఉండకూడదని వైసీపీ అధినేత భావన. జగన్ ఆదేశాన్ని వైసీపీ నేతలు ఏమాత్రం పాటిస్తారో చూడాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ఊరికే రాలేదు. 35 మంది అమరులయ్యారు. ఎంతోమంది జైలు పాలయ్యారు. ఏకధాటిగా 5-6 ఏళ్ల పాటు ఉద్యమాలు చేసిన మీదటనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం కరిగింది. అలా వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పునర్జన్మ ఎత్తాలని చూస్తోంది. ప్రైవేటు వేటు తప్పించుకుంటే స్టీల్ ప్లాంట్కి రెండవ జన్మ వచ్చినట్లే. ఇది జరగాలి అంటే ఉద్యమాలు భారీ స్థాయిలో జరగాలి. కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికులు ఆందోళన చేస్తే కుదిరేది కాదు. రాజకీయంగా కూడా కుదుపు రావాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఏపీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు కీలకంగా ఉన్నారు. అందువల్ల విశాఖ ఎంపీగా ఉన్న టీడీపీ నేత శ్రీభరత్ రాజీనామా చేయాలని డిమాండ్ ఉంది. గాజువాక పరిధిలో స్టీల్ ప్లాంట్ ఉంది. దీంతో గాజువాక టీడీపీ ఎమ్మెల్యే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిన పల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది అని అంటున్నారు. ఈ డిమాండ్ని కార్మిక సంఘాలతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అంటున్నారు. స్టీల్ ప్లాంట్ మెల్లగా ప్రైవేటు కోరల్లోకి వెళ్ళిపోతోందని అన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే అని ఆయన కోరారు. గతంలో గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. వైసీపీ ఈ విధంగా టీడీపీని బుక్ చేస్తోంది. గతంలో వైసీపీ మీద టీడీపీ ఇదే రకమైన రాజకీయ వ్యూహం అమలు చేసింది. ఇప్పుడు విశాఖ అంతా టీడీపీ కూటమే గెలిచింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ముడిపెట్టి రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలు టీడీపీ కూటమి మీద మండిపడుతున్నాయి. రాజీనామాల డిమాండ్ ముదిరితే టీడీపీ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. మరో అల్పపీడనం కూడా ఉత్తరాంధ్ర మీద పడగ విప్పి సిద్ధంగా ఉంది. వానలు జోరందుకున్నాయి. సరిగ్గా వారం క్రితం వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను అల్లల్లాడించింది. 3 రోజుల పాటు అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికింది. చేతికి అంది వచ్చే పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుని పోయాయి. వాగులు వంకలు పొంగి బాధిత జనం బావురుమన్నారు. ఉత్తరాంధ్రకు చేకూరిన నష్టానికి ఓదార్పిస్తూ బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు అని 4 రోజుల క్రితం ప్రచారం సాగింది. ఉత్తరాంధ్ర టూర్ కాస్త గోదావరి జిల్లాలకు మళ్ళింది. ఆ తర్వాత అయినా ఇటువైపు వస్తారని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన మీద అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. దాంతో చంద్రబాబు ఉత్తరాంధ్రకు వస్తారా రారా అన్న దాని మీద అంతా తర్కించుకుంటున్నారు. మిగిలిన ప్రాంతాలతో సరిసమానంగా ఉత్తరాంధ్ర నష్టపోయింది. పెద్ద కష్టమే వచ్చి పడిందని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి తగిన సహాయం మీద ప్రకటన ఇస్తే ఊరట పొందవచ్చు అనుకున్న వారు అంతా నిరాశ చెందుతున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన బాబు చేస్తే అధికారులు కూడా నష్టాలను అంచనా కట్టే విషయంలో వేగవంతంగా ప్రక్రియ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. మొత్తం అన్ని సీట్లు టీడీపీ కూటమికి సమర్పించుకున్న ఉత్తరాంధ్రను అలా వదిలేస్తారా లేక బాబు టూర్ ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.